సార్ నమస్తే, మీ పేరు సార్? సాయి వెంకట సత్యనారాయణ జూపూడి. మీరేం చేస్తారు? నాది బిజినెస్ అండి, రిటైర్డ్ అయ్యాను. ల్యాండ్ కూడా ఉంది. సరే అండి, అసలు ప్రభుత్వ పనితీరు గత 5 ఏళ్ల పాలన చూశారు, 14 ఏళ్ల పాలన ఎండగొట్టడం చూస్తూ ఉన్నారు. అసలు ఎలా ఉంది? నిజం చెప్పాలి అంటే అది ఒక చెరువు చేసి వెళ్ళాడు. ఆ చెరువు పూడ్చి దాని మీద పునాది వేసి కట్టాలంటే కష్టం. కాబట్టి డెవలప్ ఉండాలి, అది పోడ్చాలి, సంక్షేమ పథకాలు కావాలి. కాబట్టి కొంత టైం పడుతుంది, నెమ్మదిగా చేసుకొస్తున్నాడు. అంటే ఈ సంవత్సర కాలంలోనే రాష్ట్రం మొత్తం అప్పుల పాలు చేశారు. గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడే మన రాష్ట్రం అభివృద్ధి చెందింది, అప్పుల పాలు ఏం లేదని చెప్పి వైసీపీ నాయకులు ఆరోపణ చేస్తూ ఉన్నారు. అసలు ఏం చెప్తారు దాని గురించి? వైసీపీ నాయకులు అనొచ్చండి, తెలుగుదేశం వాళ్ళు బాగు చేస్తున్నాం అనొచ్చు. మనకు ఒక విజన్ కనపడుతుందిగా అప్పటికి ఇప్పటికి ఏంటి అనేది. ఇప్పుడు వాళ్ళు చేసిన స్కామ్లు ఒక్కొక్కటి బయటికి తీస్తున్నారు, వీళ్ళు చేసిన డెవలప్ మనకు కనపడుతూనే ఉంది. పోలవరం ఆగింది, మళ్ళీ మొదలెట్టారు. వాళ్ళు 67% అంత చేశారు, వీళ్ళు 1.5% చేశారు 5 సంవత్సరాల్లో. మళ్ళీ ఇప్పుడు మొదలెట్టారు. అట్లాగే ఇప్పుడు రాజధాని ఉంది, వాళ్ళు ఆపేశారు, తట్టమట్టే లేదు, మళ్ళీ వీళ్ళు మొదలెట్టారు. ఈ సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ డెవలప్ చూసుకోవాలంటే కొంచెం కష్టం కాబట్టి అది నెమ్మదిగా చేసుకొస్తారు. అది సరే, అంటే సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా లేక వాళ్ళ సొంత పార్టీ వాళ్ళకే ఏమైనా అందుతున్నాయా సార్? అంతవరకు అందరికీ అందుతున్నాయండి. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. చాలా తెలివి తక్కువతనం అండి. మరేంటి అసలు డెవలప్మెంట్ ఏమైనా గమనించారు సార్ ప్రభుత్వంలో? ఎందుకు కనపడతలేదండి? ముందర గోతులన్నీ పూడ్చారు, తర్వాత ఒకటి వేసుకొస్తున్నారు. కానీ కొంచెం లేట్ అవ్వచ్చు, దాంట్లో ఫండ్ ఉండాలి కదా. అది అక్కడికి కేంద్ర గవర్నమెంట్తో మ్యూచువల్ అయ్యి అన్నీ ఒక్కొక్కటి చేసుకొస్తున్నారు, ఫండ్ ఉండాలి కదా. అంటే గత 5 ఏళ్ల పాలనలోనే మొత్తం నాశనం చేశారనుకోవచ్చా? అంటే ఫండింగ్ లేకపోయేటప్పటికి నాశనం చేశారు కాదు, దాంట్లో ఇంకా గోతులు పెట్టారు. అది నాకు తెలిసినంతవరకు. అంటే సుపరిపాలన అందించాము, సంక్షేమ పథకాలు కూడా టైం టు టైం అందించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సంక్షేమ పథకాలు అందించారు, ఎవరు కాదనరు. మరి బ్రాంతి ఆపేస్తానన్నాడు, ఆపల. మరి అటువంటి బోర్డులు ఉన్నాయి. అమ్మఒడి అన్నారు, అమ్మఒడి ఒకళ్ళకే ఇచ్చారు వాళ్ళు, వీళ్ళు 7గురున్నా 7గురికి ఇస్తున్నారు. మరి ఇవన్నీ పూడ్చుకు రావాలంటే కష్టం కదండి. అసలు ప్రజలకి సంక్షేమం కావాలా, అభివృద్ధి కావాలా సార్? రిజర్వేషన్లు తీసేయాలండి. చదువుకున్నవాడికి ఉద్యోగం రావాలి, కష్టపడేవాడికి డబ్బులు ఇవ్వాలి. ఊరికే కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వటం కాదు. 35 మార్కులు వచ్చినోడికేమో ఉద్యోగం ఇచ్చి 95 మార్కులు వచ్చినోడికేమో రోడ్ల అమ్మటే తిరగమంటం కాదు. రిజర్వేషన్ ఎప్పుడైతే పోతుందో దేశం అప్పుడు బాగుపడుద్ది. అది మరేం చెప్తారు? 29 ఎలక్షన్స్లో మళ్ళీ జగనే గెలుస్తా అంటున్నాడు. జగన్నే గెలుస్తాడంటే 1 ఇయరే కదండి అయింది, ఇంకా 3 ఇయర్స్. రెడ్డి ఎవరో రాజు ఎవరో. ఈ సంక్షేమ పథకాలు ఇట్లా చేసుకుంటూ డెవలప్ చేస్తుంటే ఇదే రావచ్చు. ఇది ఎవరు చెప్పగలరు? అంటే రాష్ట్రంలో న్యాయం లేదు, ధర్మం లేదు, ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నిస్తే కావాలనే అరెస్ట్ చేస్తూ ఉందని చెప్పి అంటున్నారుగా. అవునండి, తప్పు చేసినోడికి చేయకపోతే అట్ట. 8 లక్షలు పెట్టి ఇది కట్టారు, 90% శుభ్రంగా న్యాయం జరుగుతుంది. 10% గాలిలో చేర్చి చెడగొడుతున్నారు. ఆ 10 మందిని గురించి 90 మందిని చెడగొడితే అట్ట? వీళ్ళు చేసేది శుభ్రంగా చేస్తున్నారు. అది ఏం సార్, మరి 20లో ఎవరిని గెలిపిస్తారు? పక్కన జగన్ ఏమో నేనే గెలిపిస్తా అంటున్నారు, అంటే నేనే వస్తాను. 3 సంవత్సరాలు 9 నెలలు ఉంది. అప్పుడే ఎక్కడండి? అప్పుడే ఎవరు చెప్తాడు చెప్పండి, మీరు చెప్తారా? అంటే వైసీపీ పార్టీ ఎట్టి పరిస్థితిలో గెలుస్తుంది, వచ్చిన తర్వాత ఎవరైతే మామూలు కక్ష సాధింపుగా అరెస్ట్ అంటే పార్టీ ఆడు గెలుస్తుంది అనుకుంటారండి. కానీ ఇంకా 3 సంవత్సరాలు 9 నెలలు ఉంది, కాలం నిర్ణయిస్తుంది. అంటే సార్ ఒక్క నిమిషం, జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ గెలుస్తూ ఉంది, గెలిచిన వాళ్ళు ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని కక్ష సాధింపుగా అరెస్టులు చేశారో వాళ్ళందరికీ సినిమా చూపిస్తాను అని చెప్పి అంటున్నాడు. అది సినిమా చూపించవచ్చు, వీళ్ళే డ్రామా వేయచ్చు. ఇప్పుడు ఒక్కొక్కరిని లోపలేస్తున్నారు లేదా, తెలుస్తూనే ఉంది కదా. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర ఉంది కదా, 30 కోట్లు స్కామ్ అంటున్నారు. ఇవాళ పేపర్లో మీరు చూసి ఉంటారుగా. మరి ఒకటి వస్తాయి. అంటే లిక్కర్ స్కామ్ కూడా మేము చేయలేదు, మేము మద్యం రేట్లు తగ్గించి ప్రభుత్వ ఖజానాకి డబ్బు ఇస్తే అది లిక్కర్ స్కామ్ ఎలా అవుతుందని చెప్పి అంటున్నాడు. టోటల్ ఫోటోలతో సహా మొత్తం అన్నీ బయట పెడుతున్నారు. ఇంకా చేయలేదంటే అది కాలం నిర్ణయిస్తుంది, మీకు తెలియదు ఏముంది. అంటే దీనిలో కూడా జగన్మోహన్ రెడ్డి వరకు అరెస్ట్ వెళ్ళే సంకేతాలు ఉంటాయండి? అవి నాకు తెలియదండి, అంత దూరం వెళ్ళను. చేస్తుంటే వెళ్తాడు. అది మరి ఆడుదాం ఆంధ్ర పేరుతో రోజా గారు కూడా ఎన్నో 1,000 కోట్లు దోచున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. కేసులు కూడా సిట్ వాళ్ళు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అసలు దాని గురించి ఏం చెప్తారు? మరి మీరు చెప్పండి ముందల, దాని గురించి మీరు చెప్పండి. ఇవాళ పేపర్లో పడిందని చెప్పాను నేను. మీరు న్యూస్ రిపోర్టర్గా మీరేం చెప్తారో చెప్పండి.
అన్నీ మమ్మల్ని అడగటం కాదుగా, మీరు కూడా చెప్పండి కొన్ని. మాకంటే మీరు తెలివిగలవాళ్ళు కదా, 10 చోట్ల తిరుగుతారు కదా, మరి దాని గురించి మీరు చెప్పండి. స్కామ్ గురించి చెప్పండి. మీరు చెప్పండి, నేను చెప్తా తర్వాత. అంటే నిజంగా జరిగింది అనుకోవచ్చా గారు? ఏమండి, నిజంగా జరిగింది అనుకోవచ్చా? కోర్టులు ఉన్నాయి, ఏమండి ఎంక్వైరీలు ఉన్నాయి, సిబిఐ ఉంది, ఈడీ ఉంది, వాళ్ళందరూ తప్పేం చెప్పరు కదా. అది అంటే పోలీస్ వ్యవస్థలు కూడా చంద్రబాబు చెప్పిందే చేస్తారు, మోచేతి నీళ్ళు తాగుతున్నారు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్లు ఎక్కడ జరుగుతున్నాయి? జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎక్కడ జరుగుతున్నాయి? పులివెందుల్లో. కింద తాడు ఎవడన్నా నామినేషన్ ఒకటి వేయగలిగాడా? గెలుస్తూ ఉంది. ఇవాళ నామినేషన్ వేయగలిగారు కదా, మరి ఇంకేంటి ఇంకా మీకు కావాల్సింది? పోలీస్ వ్యవస్థ గురించి చెప్పాలంటే అంటే వైసీపీ పార్టీ గెలుస్తుంది కాబట్టి టీడీపీ వాళ్ళు భయపడిపోతున్నారు, మా మీద కొడుతున్నారు. 12వ తారీఖు తర్వాత 15వ తారీఖు ఎప్పుడో కౌంటింగ్. ఎవరు చెప్పినా, నేను చెప్పినా, మీరు చెప్పినా ఎలక్షన్కు తెలుస్తుంది కదండి. మరేంటి సార్ అసలు ఏం చెప్తారు ప్రభుత్వ పనితీరు గురించి? ఫైనల్గా పనితీరు గురించి మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుందని నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఆ గోతులు పూడ్చుకుని వస్తా డెవలప్ చేస్తూ మరి సంక్షేమ పథకాలు మొదలు పెడుతూ ఇవన్నీ చేయాలి కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు, అంతేగాని పెళ్ళి అవ్వగానే బిడ్డ పుట్టాలంటే ఎట్లాగండి, దానికి ప్రాసెస్ ఉంటుందిగా. సార్ నమస్తే, మీ పేరు? సార్ నా పేరు వక్కలగడ్డ కుమారస్వామి. ఏం చేస్తారు? నేను డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్. ఏం సార్ ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు? ఎలా ఉంది? గత 5 ఏళ్ళ పాలన చూశారు, 14 నెలల పాలన చంద్రబాబు చూస్తూ ఉన్నారు. అసలు మీకు ఏ ప్రభుత్వం నచ్చింది అసలు? ప్రభుత్వం అనేది ఎవరికి వాళ్ళు ఎవరి ఇష్టాల ప్రకారంగా వాళ్ళు చేసుకునేవన్నీ వాళ్ళకి నచ్చుతాయి, బాగానే ఉంటాయి. కానీ ప్రజలకు నచ్చాలి అంటే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాల్లో కూడా చాలా వరకు పనులు జరిగినాయి అంటున్నారే కానీ కొన్ని జరిగినాయి, కొన్ని జరగలే. అది సాటిస్ఫాక్షన్ అనేది కావాలి. అప్పుడు రాజధాని అనేది ఒకటి అమరావతి రాజధాని అని అన్నప్పుడు దానికి జగన్ ప్రభుత్వం కూడా ఆ రోజు ఒప్పుకుంది. 33,000 ఎకరాలు కావాలి అన్నప్పుడు వాళ్ళు అంగీకరించారు. తర్వాత అంగీకరించిన తర్వాత ప్రభుత్వం ఎక్కిన తర్వాత ఏం చేశారంటే దాన్ని పట్టించుకోవాలి. ఇప్పుడు 3 రాజధానులు అంటున్నారు కానీ 3 రాజధానులు అమరావతి కూడా ఒక రాజధానేగా, మరి దాన్ని ఎందుకని పక్కన పెట్టారు? ఇప్పుడు 3 రాజధానులు అని అన్నారు, ఓకే, ఫస్ట్ ఒకటే రాజధాని అని ఓటేశారు, ఆ రకంగా గెలిచారు. తర్వాత మళ్ళీ 3 రాజధానులు అంటాం వల్ల ఈ రాజధాని పక్కన పెట్టడానికి కారణం ఏంటి? 3 రాజధానులు అసలు అమరావతి ఉందా లేదా? మరి ఉన్నప్పుడు దాన్ని ఎందుకు డెవలప్ చేయలేదు, దాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదు? అదొకటి. అదే ఇది కాకుండా వాళ్ళు ఎక్కటమే వైఎస్ఆర్ పార్టీ కొన్ని ఉన్నటువంటి పడేయటం అనేది ఒకటి సరైన విషయం కాదు. ఎందుకంటే అది ఆ ప్రభుత్వ సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. అది ప్రజల సొమ్ముని ఆ విధంగా పడగొట్టేసి పాడు చేయటం అనేది కరెక్ట్ కాదు. అది అలా చేయటం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే రోడ్లు మాత్రం ఏమీ వేయలే అసలు పోయిన ప్రభుత్వంలో. ఇప్పుడు ప్రభుత్వంలో వేస్తున్నారు రోడ్లు, కొన్ని వేస్తూ ఉన్నారు. కానీ ఆ పోయిన ప్రభుత్వంలో ఏంటంటే ఇప్పుడు 1000 రూపాయలు పెంచడానికి సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచారు. సంవత్సరానికి 250, ఇంకో సంవత్సరం 250, ఇంకో సంవత్సరం 250. 1000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు పట్టింది. అదే ఈ సంవత్సరం 4,000 రూపాయలు పెంచడానికి 3 నుంచి 4 పెంచడానికి వెంటనే పెంచారు. అది అట్లా కొన్ని ఉన్నాయి. కొన్ని అంటే సార్ ఈ ప్రభుత్వం వచ్చాకే రాష్ట్రం మొత్తం అప్పుల పాలు అయిపోయిందని చెప్పి అంటున్నారు కదా, అసలు ఎంతవరకు వాస్తవం అంటారు? అప్పు చేయలేదండి, ఏ ప్రభుత్వం అప్పు చేయాలా? అంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు అప్పు చేసింది, తర్వాత వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు అప్పు చేసింది. కానీ ఇది యథార్థంగా ఏంటంటే సోమరపోతులు తయారు చేయడం అనేది నిదానంగా ప్రభుత్వాలు ఎవరైనా సరే, ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం అయినా కష్టే ఫలే సుఖే అన్నారు. కష్టపడినోడికే రోజులు ఇవ్వాలి, కష్టపడేవాడికి అవకాశం ఇవ్వాలి. కష్టపడేటటువంటి వాడు కష్టపడుతూనే ఉన్నాడు, సోమరపోతు తిరిగేవాడు సోమరపోతు తిరుగుతూనే ఉన్నాడు. వాడికి తినడానికి సరిపోతుంది, తాగడానికి సరిపోతుంది, అన్నీ ఉంటున్నాయి. వస్తాయి, మరి డబ్బులు ఎట్లా వస్తున్నాయి అర్థం కావట్లా. కష్టపడేవాడు బతుకుతున్నాడు, కష్టపడనవాడు బతుకుతున్నాడు. ప్రభుత్వ విధానం కూడా మారాలి. ఎందుకంటే అది అంటే పథకాలు ఇస్తే సరిపోతుంది అంటారా, లేక డెవలప్మెంట్ కూడా కావాలంటారా? అనేది 100% కావాలి. డెవలప్మెంట్ ఉంటేనే ఎదుగుదల అవుతుంది. తర్వాత ఫ్యూచర్లో రావడానికి అవకాశం ఉంది కదా. చిన్నవాళ్ళందరూ పెద్దవాళ్ళు అవ్వాలంటే పథకాలు ఉండాలి, అలా అభివృద్ధి కావాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది, డెవలప్మెంట్ ఏం చేస్తుందా అంటే ఇది ప్రస్తుతానికి ఎంత కలిసి 1 year అయింది. ఇది వాళ్ళ ఆచరణ వాళ్ళు చేస్తూ మొదలు పెట్టారు. ఇంకా కొంత సగం దరిదాపు అయితే కానీ మనం వాళ్ళని విమర్శించడానికి సరిపోము. మనం ఏదైనా సరే 5 సంవత్సరాలు గత ప్రభుత్వం అయిపోయింది కాబట్టి 5 సంవత్సరాల గురించి మనం మాట్లాడవచ్చు. అంటే పక్కన వైసీపీలో ఆరోపణ చేస్తున్నారు, ఈ 14 నెలల పాలనలోనే రాష్ట్రం మొత్తం అప్పుల పాలు చేశారు, సంక్షేమ పథకాలు ఏమీ టైం టు టైం ఇవ్వట్లేదు, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు టైం టు టైం పెంచినాయి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. టైం టు టైం జరుగుతుంది. లోగడే నెల జీతాలు ఇవ్వలేకపోయారు, కానీ ఇప్పుడైతే ఇస్తున్నారు.
ఇప్పుడు ఆనాడు పెన్షన్స్ కూడా టయానికి వచ్చాయి కాదు, ఈరోజు పెన్షన్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కదా. ఇప్పుడు గత ప్రభుత్వంలో పెన్షన్స్ కూడా టయానికి ఇవ్వలేదు, శాలరీస్ కూడా ఎంప్లాయీస్ కూడా రాలా కొంత టయానికి ఇవ్వాల. ఇప్పుడైతే ఎంప్లాయీస్కి ఇస్తున్నారు, అలాగే పెన్షన్స్ కూడా టయానికి ఇస్తున్నారు.